See, I started late. Be quiet, okay? Seriously. Hi, Pravalika. I'm Innocent. Hi, Varshita. Hi. Shri. Hi. Jyoti. Hi. Shiva. Hi. Shravani. Angel. Hi. Devi. Hi. Hi, Vyas. Happy Sankranti. Advance. Me kuda. Ramya Anil. Hi. Ankita. Hi. Satya Babu. Hi. Hi, Rashavanto. Balaji. Hi. Die Hard fan of SDT. Hi. Rekha. Hi. Char. Archana Sai. Hi. Ashwini. Hi. Tya. Hey, you know Marathi, right? Pajana girlfriend means what? Hi Naveen, Pajana girlfriend question mark. Hey, it's Marathi only. She's my senior. Come here. No, just come here. Read that sentence. No. Come here. You can't see that. Do you have girlfriend like that? Pajana girlfriend. It's Marathi only. Hey, she's Marathi. Ashwini akka adi Marathi word kada? Then you don't Marathi. She's pure Marathi. Tujnav Kai. That is Marathi only, no? Tujnav Kai. Then she asked in Marathi only. Ashwini akka adi inkosar proper chappa నాకు అర్థం కాలేదు. మా అరే నో ఇట్స్ దెన్ అశ్విన్ అక్క ఇంకేంటి దాని మీనింగ్ ఏంటి? హలో 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 హాయ్ 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 హాయ్. తెలుగు నువ్వు? నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. మన తెలుగే కదా, రోజు తెలుగులోనే రీల్స్ చేస్తున్నా, తెలుగే కదా. అనుష రాజ్ హాయ్. అర్చన ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ అర్చన? రిహానా హాయ్. మనీషా చౌహాన్ హాయ్. పక్కనా? అయ్యో, అప్పుడే అయితే అదేదో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది అక్క. అప్పుడే పక్కన రాలేదు. గర్ల్ ఫ్రెండ్ యాడా? అంత బాయ్సే రూమ్లో. ఓకే. నన్ను మరాఠీలో నువ్వు నాకు నేర్పించావు కదా, తుజ్నావ్ కాయి అని అప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు. వాట్స్ యువర్ నేమ్? సో అలా గుర్తుపెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఏదో నేర్పిస్తానేమో అని మరాఠీ అనుకున్నా. షీ యాజ్డ్ ఇన్ తెలుగు దట్ ఇంగ్లీష్ వర్డ్ పక్కన గర్ల్ ఫ్రెండ్ లేదా. సో దట్ స్పెల్లింగ్, ఇట్ వాస్ స్పెల్లింగ్ మిస్టేక్. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి సమ్ మరాఠీ సెంటెన్స్. వెర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అంటే ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నా. జెసికా జ్యోతి హాయ్. దీనా థ్యాంక్ యూ. సుష్మా హాయ్. లిమ్మి హాయ్. చిత్తూరుకా ఇప్పట్లో లేదు. నేను యాక్చువల్లీ మొన్ననే వచ్చా ఇంటికి. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఆల్మోస్ట్ ఇంకా పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట వర్క్లో. సో నెక్స్ట్ 2-3 months కొద్దిగా కష్టమే ఇంటికి రావడం. వర్షిణి రెడ్డి అనరా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ వర్షిణి రెడ్డి. భార్గవి హాయ్. అబ్బాయిలు ఇంత అందగా. ఓహో హూఇస్ ఇటాచి. థ్యాంక్ యూ. మీ రూమ్ చూపించండి. వద్దండి, ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంది. ఎప్పుడైనా నీట్గా సర్దుకున్నాక అప్పుడు చూపిస్తా. కీర్తు ఐమ్ యాక్చువల్లీ ఇన్ బెంగళూరు. అంటే బెంగళూరులో నేను వేరే ఏరియా కదా. అవును బెంగళూరే. నేను జాబ్ బెంగళూరులోనే చేస్తున్నాను. బెంగళూరులో ఎక్కడ ఉంటారా? కోరమంగళ. పూర్ణిమ హాయ్. శ్రీజ హాయ్.
రోలెక్స్ హాయ్. మా రూమ్ వద్దండి, అంటే బ్యాచిలర్స్ రూమ్ కదా, మరి అంత ప్రాపర్గా సదరలేదు. అది కూడా వీకెండ్ కదా, ఇంకా కొంచెం మెస్సిగా ఉతికిన బట్టలన్నీ కుప్పలుగా ఉంటాయి. రేపు మండే కాబట్టి రేపు నీట్గా సర్దుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా ఒక రోజు. ఓకే, ఇంకా యూ స్టిల్ రిమెంబర్ నాకు అశ్వినాక నాకు మరాఠీలో వచ్చిన ఒకే ఒక సెంటెన్స్, ఒకే ఒక వర్డింగ్, అదే ఆ వర్డ్స్, ఆ సెంటెన్స్ ఇంకా గుర్తుంది. షేక్ హసీనా హాయ్, నోక్షిత హాయ్, దర్శన హార్ట్బీట్, నవీన్ హాయ్. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? కోర్మంగళ నేనుండే ఏరియా షిఫ్టెడ్. బిందూరామ్ హాయ్. సంధ్య హాయ్, అనుష బాయ్ బాయ్, శాలిని హాయ్, బిందు హాయ్. వర్షిని కోరమంగళంలో నేను ఏ ఏరియాలో ఉంటుందో నీకు తెలీదా వర్షిని? మా పీజీపీ ఇక్కడ ముందరే. నేను మౌని డయట్ పైన, నవీన్ హాయ్, మహాలక్ష్మి హాయ్, అశ్విని హాయ్, దాట్స్ గర్ల్ హాయ్, ఇట్స్ మీ సిరి హాయ్, శ్యామ్ హాయ్. మా హౌస్ వచ్చేసి ఆంధ్రాలో. స్మైలీ బుజ్జి హాయ్. सिद्धू तुम्ही काय खाते चा? हाँ, तुम्ही काय खाते चा? अश्विनी अक्का थैंक यू. पूर्णचंद्र तुम्ही काय खाते चा? शी इज माय सीनियर, प्रॉपर मराठी. अश्विनी अक्का, నీకు అశ్విని అక్క తెలియదు. పాపయ్య హాయ్, రౌడీ బాయ్ నాని హాయ్. సండే స్పెషల్స్ ఏం లేవు. లిఖిత హాయ్. థ్యాంక్స్ అశ్విని అక్క, థ్యాంక్ యూ. స్మైలీ హాయ్, స్వీటీ హాయ్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఖాళీ. ನೀವೆಂದರೆ ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ಥ್ಯಾಂಕ್ ಯು ಕೀರ್ತು, ಥ್ಯಾಂಕ್ ಯು. ದಿವ್ಯಾ ಹಾಯ್, ಗೀತಾ ಹಾಯ್, ಅಖಿಲ ಹಾಯ್, ಅನಿತಾ ಹಾಯ್, అన్నా జలాలన్నా హాయ్. ఈరోజు సండే కదా, బిర్యానీ లేదు, నో బిర్యానీ, ఓన్లీ దోశ. కవిత హాయ్, చైతు హాయ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ తినడం పడుకోవడం. స్వీటీ హాయ్, రాధ చిన్ను హాయ్. నా మహేష్ అన్న థ్యాంక్స్ అన్న, నేను కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నా. దివ్య హాయ్, దివ్య. ఫ్యాన్స్ మీటే అమ్మో. జలాల్ ఆ సెంటెన్స్ కొంచెం ఫుల్ ఫామ్లో చెప్పవా? నాకు వేరే మీనింగ్లన్నీ వస్తున్నాయి. వై నాట్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ ఆర్ సీరియస్? చూద్దాం అశ్వినాక ఇప్పుడు, అంటే చూద్దాం, అంటే లొకేషన్ షిఫ్ట్ అవ్వాలి కదా. ఒకవేళ హైదరాబాద్లో నెక్స్ట్ జాబ్ ప్లేస్మెంట్ హైదరాబాద్లో వస్తే అప్పుడప్పుడు ప్లాన్ చేస్తాం. పుష్ప హాయ్, దివ్య హాయ్. అమ్మో, శాంతవర్ధన్ హాయ్. నేను చాలా పెద్దగా జ్యోతిష్య జ్యేష్ఠార్ హాయ్ 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 డూట్. శ్రావణ్ హాయ్, దేవి హాయ్, స్మైలీ హాయ్, చాక్లెట్ క్వీన్ హాయ్, సత్య సాత్విక్ హాయ్, మాధవి హాయ్, హేమ హాయ్,
నాగేంద్ర హాయ్, మహి హాయ్, సుమలత హాయ్, డ్రీమ్ బాయ్ హాయ్, నీలిమా హాయ్, ధన్యత హాయ్, స్వాతి హాయ్, నవీస్ వరల్డ్ 1422 నాట్ రా. ఇంకా నేను డెఫినెట్గా చూస్తానండి. ఒక నిమిషం స్క్రీన్ షాట్ తీసుకుంటా, చెక్ చేస్తాను, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఖ్యాతి నాయుడు హాయ్, స్నేహ హాయ్, ప్రభాకర్ హాయ్, లిఖిత హాయ్, ఇన్నోసెంట్ క్వీన్ హాయ్, ప్రియా హ్యాపీ సండే, శిరీష హాయ్, మోక్షిత హాయ్, ప్రేమ్ హాయ్, పరిమళ హాయ్, బిందు కామినేని ఐఎమ్ వెరీ గుడ్, మీరు ఎలా ఉన్నారు? స్వీటీ హాయ్, క్రేజీ గర్ల్ హాయ్, ఉమా థ్యాంక్ యూ సో మచ్, XO మైన్ క్వీన్ హాయ్, జింగ్సారీ హాయ్, జ్యోతి హాయ్, ప్లాన్ ఫర్ అ ఫ్యాన్ మీట్ నా నవీన్. ఏంటి అశ్విని అక్క నువ్వు కూడా. హెచ్పి ప్రియా హాయ్, భార్గవి థ్యాంక్ యూ భార్గవి థ్యాంక్ యూ, మీనా హాయ్, మీనా, అను హాయ్, అమ్మ కుట్లు హాయ్, నా ఈశ్వర్ హాయ్ బ్రో, హైడా కిరణ్ తంబి, నిత్య హాయ్, దర్శన హార్ట్ బీట్ నవీన్ నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? అమ్ము డార్లింగ్ హాయ్, క్యూట్ క్వీన్ ప్రియా హాయ్, స్వీటీ హాయ్, తనుజ హాయ్, వనజ హాయ్, నవనీత హాయ్, నాట్ పర్ఫెక్ట్ బట్ పర్ఫెక్ట్ హాయ్, సుషి. హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు వచ్చినప్పుడు చెప్తాను. యాటిట్యూడ్ క్వీన్ హాయ్, అడిక్టెడ్ టు ఇట్స్ మీ నవి నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ లైన్, ఏం చేసావు లైన్? అందరు నన్ను హాయిలో వెళ్ళాలి తప్ప ఏం అడగట్లేదు. లిటిల్ ఏంజల్ ఐఎమ్ వెరీ గుడ్, హవ్ యూ? ప్రీతి హాయ్, ప్రీతి హాయ్ 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 హాయ్, చాలా ప్రీతి హాయ్లు. తిమ్మన హాయ్, షారా ఐఎమ్ వెరీ గుడ్, హవ్ యూ? చంద్రిక హాయ్, నా ఏజ్ 23. అడ్వాన్స్ సంక్రాంతి పొంగల్ థ్యాంక్స్ జలాల్. ఆల్ గుడ్ నీరజ థ్యాంక్ యూ సో మచ్. బవి హాయ్, సాయి లక్ష్మి హాయ్, కాదు 22 కంప్లీటెడ్, 23 రన్నింగ్ నాకు. How was your day going? All good, thank you so much Ilahin. How was your day? నందు నా నిక్ నేమా నవి అంటారు. ఎక్కువ ఆల్మోస్ట్ నవి అనే అంటారు ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ. మా అమ్మ మాత్రం అతి ప్రేమ అయినప్పుడు ఇంకొన్ని పదాలు వాడుతుంటుంది అనమాట. ఎక్స్క్యూజ్ నాకు హాయ్ చెప్పలేదా? ఓకే వెయిట్. ప్రియా మోనా హాయ్. నెక్స్ట్ ఝాన్సీలనా ఓకే అన్నా జలాలన్నా చేద్దాం. గుడ్ ఈవినింగ్ నవీన్, ఇట్స్ మీ నవీ శ్రీవల్లి హాయ్. జలాల్ నువ్వే జలాల్ కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్, కంపోజర్. కట్ట సంతోషి హాయ్, అమృత హాయ్, సంధ్య హాయ్, హేమలత హాయ్. రితువర్ణ హాయ్, మీ అత్తగారికి కూడా. గాయత్రి హాయ్. మౌని దాహర్ ఫన్ ఆఫ్ నవి హాయ్. కవిత హాయ్. పండు అని ఎవరు పిల్లరు? మా అమ్మ చాలా చాలా పేర్లతో పిలుస్తుంది. మా అమ్మ మూడ్ స్వింగ్స్ బట్టి, నన్ను మిస్ అవుతున్న దాన్ని బట్టి నాన్న అని. దీపిక హాయ్. అలా ఏం లేదు శివ బ్రో, అలా ఏం లేదు. నజీర్ హాయ్. సంధ్య హాయ్. ఇక్కడ ఏవైతే నాకు కనిపిస్తున్నాయో అందరికి న్యూ ఇయర్ రెజల్యూషన్సా? నాదా, నా డేట్ ఆఫ్ బర్త్ June 16th. ఫేవరెట్ మూవీ ఏదైనా రీసెంట్ మూవీస్లోనా?
అలా ఏం లేదు. సిద్ధు అన్నకి హాయ్ చెప్పు ఫ్రమ్ జలాలన్న. హాయ్ జలాలన్న ఫ్రమ్ సిద్ధు అన్న. మమ్మతో ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. మౌనిక హాయ్. నర్సింగ్ థ్యాంక్ యూ సో మచ్. కాజల్ స్వామి చాలా బాగున్నాం. మీరు జలాలు చెప్పిండేది మూవీస్లో ట్రై చేయండి, చూసాం ఆపర్చునిటీ వస్తుంది. ఫేవరెట్ ప్లేస్ ఏది ఉంటుందండి? ఆబ్వియస్గా హోమ్ టౌన్, ఇల్లు. గాయత్రి అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ మీకు కూడా. శ్రీవాణి ఓ నైస్. మామ్స్ గర్ల్ చందన హాయ్. వైభవ్ రాజ్ పురోహిత్ హాయ్ బ్రో. స్మీ డాట్స్ గర్ల్ హాయ్. జీవిత హాయ్. జీవిత _049 హాయ్. నవ్య హాయ్. శ్రావణి హాయ్. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నందా హాయ్. కిషోర్ అన్నకి జై జై ఫ్రమ్ జలాలన్న. డల్ ఏం లేదబ్బా, డల్ ఏం లేదు. శృతి హాయ్. శృతి నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? శృతి మీ ఫ్రెండ్ ఇంకా జాయిన్ అవ్వలేదు. శృతి ప్రణతి ప్రతి లైవ్లోనూ వస్తాడు. ప్రణతిని నేను లైవ్లో వచ్చిన ప్రతిసారి ప్రణతిని మిస్ అవుతా. చాక్లెట్ క్వీన్ హాయ్. సింగిల్ గర్ల్ హాయ్. ఏం కర్రీయా? యాక్చువల్లీ అంటే మాకు నైట్ షిఫ్ట్ చేసి అలవాటు కదా, నైట్ పడుకునే లోపల 1 అయిందన్నమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్కిప్, తర్వాత లేచి దోశ చట్నీ, పల్లీ చట్నీ, తర్వాత మన ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్స్ ఒకటి ఉంటుంది అన్నమాట. బ్రెడ్ టోస్ట్ చేసుకొని అందులో మిల్క్ మిక్స్ చేసి కొంచెం ఫ్రీజర్లో పెట్టేస్తా. అది సాఫ్ట్ అవుతుంది కదా, తర్వాత తింటా. అంతే. ఇంక ఈరోజు పెద్దగా స్నాక్స్ గ్రీన్ చట్నీ కురుకురే ఒకటి. దాన్ని జలాలన్న వద్దన్నా, జలాలన్నా వద్దు వద్దు జలాలన్నా. అంత బ్రేకింగ్ న్యూస్లు అంతా వద్దు. జనాలు పాపం హాయిగా నా లైవ్ చూస్తా ఉన్నారు. మేఘనశ్రీ హాయ్. అభిజ్ఞ హాయ్. రౌడీ పిల్ల హాయ్. అమ్ము హాయ్. చాలా రోజులైంది కదన్నా. అవును శృతి. అమ్ములు హాయ్. ఐరా సునీల్. ఇట్స్ మీ శ్రీ 4K హాయ్. సిరి హాయ్. నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర. ఏంటి ఇలా నన్ను కూడా కే డ్రామాల్లోకి లాగుతున్నావు? సంపేస్తా. ఏరా షకీబు? June 16 కదా బర్త్డే. ఓ నైస్ రావుని. తారక్ గారు మిమ్మల్ని అన్న అని పిలుస్తున్నా చూడండి. యాక్చువల్లీ తారక్ అన్నకి నేను అన్న, నాకు తారక్ అన్న. గుడ్ ఈవినింగ్ షకీబ్ బ్రో. గుడ్ ఈవినింగ్. స్వాతి హాయ్. లహరి వేదం లహరి ఫేవరెట్ మూవీయా? ఆ మూవీ చూసి ఏదైనా వస్తే అదే ఫేవరెట్ మూవీ. స్మాల్ హౌస్, బిగ్ బాస్, మ్యాన్షన్ హౌస్. అబ్బా జలాల్. చిన్ని రెడ్డి హాయ్. ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ నేను రాను. సలార్పూరియా ఇన్ఫీజోన్. అప్పుడైతే అక్కడే ఉన్నాం కాబట్టి వీకెండ్లో వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి. తేజాన్న హాయ్ అన్న. గోల్డెన్ సన్షైన్ ఫేవరెట్ సాంగ్ కూడా చాలా ఉన్నాయి. హర్ష బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హర్ష బ్రో. హర్షారెడ్డి _999 హాయ్ బ్రో. ఏంటో మా వాళ్ళు నాకు ఎక్కువ హాయిలు చెప్పేస్తా అన్నారు. ఆనంద్ రెడ్డి హాయ్ బ్రో. సురేష్ బాబు ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. అంకిత్ హార్ట్ బ్రేక్. వై శ్రీలేఖ హాయ్. ఇట్స్ మీ. అయ్యో. జీవిత హాయ్. షాహిదా థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గుడ్ ఈవినింగ్. సలార్ మూవీ ఫస్ట్ డే. చిన్ని హాయ్. శ్యామ్ హాయ్. క్యూట్నెస్ లోడింగ్ హలో. సరే తేజ సరే. ఓన్లీ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్స్ మీ నవీన్. ద ఫేవరెట్ పర్సన్ ఆబ్వియస్లీ పేరెంట్స్. రుచిత నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బటర్ఫ్లై హాయ్. సిద్ధు హాయ్. నాట్ యూ సిద్ధు హియర్, ఆర్ఎక్స్ సిద్ధు. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక సిద్ధు ఉన్నాడు,
చూస్తాడు, నాకెందుకు హాయ్ చెప్తా అన్నాడు. ఏ కంపెనీలో ఇన్ఫోసిస్. జలాల్, ఏం జలాల్ నువ్వు? వద్దు జలాల్ వద్దు. ప్రియా హాయ్, ఇట్స్ మీ క్రేజీ రౌడీ పిల్ల హాయ్, స్వప్న హాయ్. జాబ్ లైఫ్ బాగానే ఉంది, నైస్. లక్ష్మి హాయ్, థ్యాంక్ యూ సో మచ్. అశ్విని నో. బటర్ఫ్లై హాయ్. మమ్మీ గర్ల్ హాయ్. కాల్ మీ పుట్టి 46. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? నజీర్, థ్యాంక్ యూ సో మచ్ నదీర్. సుహానా హాయ్. హార్ట్లెస్ గర్ల్ అక్కి, థ్యాంక్ యూ సో మచ్ అక్కి. ఇట్స్ మీ నవీరేఖ హాయ్. నెక్స్ట్ మైసూర్ ప్లాన్స్ ఎప్పుడు? మైసూరు తెలీదు, చూద్దాం. అంటే మేము ప్లాన్స్ అనేవి మావి ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు డిసైడ్ చేసేస్తాం అన్నమాట ఎక్కడైనా వెళ్ళాలంటే. ప్రీ ప్లానింగ్ అనేది ఉండదు. సో లకరీ హాయ్. లకరీ 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 సౌందర్య లకరీ హాయ్. ఉషారెడ్డి హాయ్. శ్రీ మ్యూజిక్ లవర్ హాయ్. డాడ్స్ క్వీన్ హాయ్. అన్నకి ఫ్యాన్స్కి ఫ్లయింగ్ కిస్. అన్న నీ ఏంటండి అన్న నీ ఫ్యాన్స్కి ఫ్లయింగ్ కిస్. జలాల్, నా ఫ్యాన్స్కి నువ్వే ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసావు జలాల్. అవుటింగా? యాక్చువల్లీ డీమార్ట్కి వెళ్ళి ఇప్పటికే రూమ్ కావాల్సిన సరుకులు తీసుకొచ్చాం. ఏమైంది సౌందర్య లగరీ. ఇందుప్రియ హాయ్. అనంత హాయ్. మిమ్మల్ని అడగొచ్చా క్వశ్చన్స్? మమ్మల్ని అడగొచ్చా అంటే ఏంటి లైక్ క్వశ్చన్స్? ఏం హడావిడి ఏం లేదులే లహరి. నువ్వు ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫన్ అన్నమాట ఫ్లోర్లో. నువ్వు వెళ్ళిపోయావు కదా లహరి మమ్మల్ని అంతా వదిలేసి ఆఫీస్ నుంచి. కిషోర్ యాక్చువల్లీ ఇక్కడ లేడు, వాడు బయట వెళ్ళాడు. హైదరాబాద్ ఎప్పుడో చెప్తా వర్షిని, చూద్దాం. నాకు కూడా హైదరాబాద్ రావాలని, కానీ ఎప్పుడు పాసిబుల్ అవుతుందో తెలీదు. నాకు పీక్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఆఫీస్లో. యాక్చువల్లీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ ఉండి ఒకవేళ హైదరాబాద్లో కార్పొరేట్ యాక్షన్స్ అనే ప్రాజెక్ట్ ఉంటే నన్ను రెఫర్ చేయండి, నేను వచ్చేస్తాను కదా. వేర్ డు యూ స్టే ఇన్ బెంగళూరు? కోరమంగ్లా, ఆడుగోడి, రేణుక. నిజం లారీ, నిజం. చెల్లెమ్మ వెళ్ళిపోతే అన్న ఎలా ఉంటుంది చెప్పు. ట్రూ అబ్బా. ఒకవేళ హైదరాబాద్లో అంటే నేను కార్పొరేట్ యాక్షన్స్ అన్నమాట, సిఏ నాది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో అది కానీ హైదరాబాద్ నుంచి నాకు అది కానీ లేకపోతే కొంచెం బెటర్ ప్రాజెక్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అలాంటిది ఏదైనా వస్తే డెఫినెట్గా హైదరాబాద్కి నేను షిఫ్ట్ అయిపోతా. అది చెప్తున్నావా లహరి? ఓకే. ఆక్వా మూవీ చూసావా? లేదు చలాల్, ನನಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತು ಬ್ರೋ, ಕನ್ನಡ ಬರುತ್ತೆ ನನಗೆ. యాక్చువల్లీ నాకు కొంతమంది కన్నడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు కన్నడ నేర్పించారు. ఇంటి అడ్రస్ వద్దులే వర్షిని, ఇంటి అడ్రస్ వద్దు. జాను హాయ్. మమత హాయ్. ఐఎమ్ గుడ్ మమత, హౌ ఆర్ యూ? తాగినావా? లేదు, మనకు అలవాటు లేదే. అవ్వలే, నాకు తెలుసులే బ్రో ఎందుకు జాబ్ గురించి మనకి. 2.0 లారీ. లిల్ క్యూటీ హాయ్. లవ్లీ జాను హాయ్. ಏಂಜಲ್ ಪಿಲ್ಲ ಹಾಯ್. ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಅಂಕಿತಾ? ಥ್ಯಾಂಕ್ ಯು. ಹೇಗಿದ್ದಾರೆ ನವ್ಯ ಅವರೇ? ಅನಿತಾ, ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ಇನ್ನಿಲ್ಲ హాయ్. అలానా అంటే ఏం లేదు, ఇప్పుడే మార్ట్కి వెళ్ళి అన్నీ కావాల్సినవి కొనుక్కొచ్చాము. ఇంకా వెంటనే లైవ్ చేయాలనిపించింది అన్నమాట. సో అలా ఏం అసలు తల దువ్వడం అవి ఏం లేదన్నమాట, అందుకే మొత్తం చెరిగిపోయింది. పర్లేదు, న్యాచురల్ కదా. గిటారిస్ట్ హాయ్. ఇట్స్ మీ లక్కీ హాయ్.
లహరి నా సిస్టర్. ఓకే, ఇన్ఫోసిస్ సిస్టర్ అన్నమాట, కంపెనీ ఇచ్చిన సిస్టర్ నాకు. దాట్స్ ప్రిన్సెస్ హాయ్. పద్మావతి హాయ్. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ. విను, ఐఎమ్ వెరీ గుడ్ విను, హౌ ఆర్ యూ? ఇట్స్ మీ నందు హాయ్. అనిల్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. శోభా ఫ్యాన్ ఆఫ్ నవీ, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బుజ్జి సోల్ హాయ్. ఉషా హాయ్. నా బ్రదర్ డిగ్రీ చదువుతున్నాం, బీకామ్. మిస్టర్ నాని హాయ్. అడిక్టెడ్ టు ఇట్స్ మీ నవీ, థ్యాంక్ యూ సో మచ్. వద్దు వర్షిని వద్దు. హేమ స్మైల్, ఐ లైక్ యూ స్మైల్, థ్యాంక్ యూ సో మచ్ హేమ. పోలో కూడా బాగుంది. మను యాదవ్ హాయ్. మానస హాయ్. లోహిత వెరీ గుడ్, హౌ ఆర్ యూ? చైతన్య హాయ్. అయిపోయినాయి. అది లేదు లారీ, క్యాఫ్టీరియాలో ఉన్నాయి ఇంకా బ్లూ లైస్ ప్యాకెట్లు. స్వప్న హాయ్. బటర్ఫ్లై హాయ్. బీటీఎస్ వి గర్ల్ హాయ్. వర్షిత హాయ్. సాయి పల్లవి హాయ్. అడిక్టెడ్ టు ఇట్స్ మీ నవి హాయ్. లిలీ హాయ్. అనుష హాయ్. యాక్చువల్లీ నేను మీ ముందు నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ చెప్తాను అన్నమాట. రమ్య హాయ్. సో మీరు వేరే ఎవరికో చెప్తా అన్నట్టు అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నా పేరు చదవండి. ఎవ్రీ వన్ కాల్స్ మీ మనీ. సంధ్య తిన్నా అండి మీరు. నిక్కీ హాయ్. మాధురి హాయ్. ఇట్స్ మీ రౌడీ పిల్ల హాయ్. అట్రాక్టెడ్ టు యూ నవీన్ హాయ్. రౌడీ లక్కీ హాయ్. సరే వర్షిని, ఓకే. హనీ డార్లింగ్, ఐ వెరీ గుడ్, హౌ ఆర్ యూ? ప్రజ్ఞ హాయ్. మామ్స్ డాటర్ హాయ్. పప్పి హాయ్. తిప్పారెడ్డి హాయ్. చాక్లెట్ 7031 గర్ల్ హాయ్. వనిత హాయ్. వనిత, నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు కదా మీరు, నేను రిప్లై ఇస్తాను. హాయిలు చెప్పి మీకు బోర్ కొడుతుంది. నాకు యాక్చువల్లీ మీరు ఒక్క హాయే పెడతారు, కానీ నేను ఇన్ని హాయిలు రిప్లై ఇవ్వాలి తెలుసా. జలాల్ వద్దులే, జలాల్ అవంతా అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి, మనకి అవంతా సెట్ అవ్వదు. హాయ్ కాకుండా ఏదైనా అడిగితే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అసలు ఆ హాయ్కి రిప్లై ఇవ్వని దానికి నా హాయ్కి రిప్లై ఇవ్వట్లేదు, వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు అంటున్నారు. ఇంకా నేను ఏం నేను లైవ్కి వచ్చే ప్రతిసారి హాయ్ హాయ్ హాయ్. నేను వాడే ఫోనా ఐఫోన్. పెళ్ళెప్పుడా ఇంకొక తెలీదు, ఎప్పుడు రాసి పెట్టింది అప్పుడు. ఇవ్వులే బ్రో, నీ ఫ్యాన్స్ చెప్తున్నారు ఎందుకు మనకి అంత. వద్దులే లారీ. మా అమ్మ నేమ్ రత్న, మా నాన్న నేమ్ రామకృష్ణ గారు. రౌడీ 9724 హాయ్. కిషోర్ గారు ఉన్నారు కానీ బయట ఉన్నారు. మ్యారేజ్ ఇంకా టైం ఉందండి. వినుత హాయ్. లవ్వులు అట్లాంటి పెద్ద మాటలంతా అనుకోద్దు, ఇంకా చిన్నపిల్లని కదా నేను. ఛాలెంజ్ వీడియోనా? ఓకే, యాక్చువల్లీ యూట్యూబ్ కూడా దగ్గరలో ప్లాన్ చేద్దాం అనుకుంటాము, చూద్దాం. అంటే ముందుగా అనుకుంటే ఏది అవ్వదన్నమాట. సడన్గా ఎలా అయితే అప్పుడు అలా అవుతూ ఉంటుంది, చూద్దాం. బన్నీ 7055, ఐ డోంట్ నో ఏం విష్ అని, వెయిటింగ్ ఫర్ విష్ అన్నారు. హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే, వేరే ఏదైతే కాకపోతే ఆల్ ది వెరీ బెస్ట్. రోలెక్స్ రౌడీ బాయ్ హార్ మీరు. నేను మానస హాయ్. మానస నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? లక్కీ గర్ల్ హాయ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ రైట్ నౌ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. అడిక్టెడ్ టు ఇట్స్ మీ నవి హాయ్. సాయి ఆఫీషియల్ హాయ్ బ్రో. సాయి దుర్గా హాయ్. భాస్కర్ హాయ్. ముజామిల్ హాయ్. హాయ్ ముజామిల్ అన్న. సిద్ధు అన్నకి టార్చర్ చెయ్యొద్దు. అయ్యా అబ్బా జలాల్, ఇంత ఓవర్ యాక్షన్ వద్దు జలాల్. సిద్ధుకి నేను ఎప్పుడు టార్చర్ చేయను, వాడు ఇంకా నన్ను టార్చర్ పెట్టుకుంటే చాలు. అవును వర్షం, నేను చిన్నపిల్లలు, అందరూ అర్థం చేసుకోరు. పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఎప్పుడు పెళ్ళి, లవర్ ఉందా. ఒక చిన్న పిల్లని అడిగే క్వశ్చన్స్ ఇవి. యాటిట్యూడ్ మ్యాటర్. వెరీ గుడ్, హౌ ఆర్ యూ? చిన్ను డార్లింగ్ హాయ్. ఆర్జేవై అంటే ఆర్జేవై ఫుల్ ఫామ్ ఆర్జేవై రాజమండ్రి కాదు కదా. బిందు హాయ్. మ్యాజికల్ ఐస్ హాయ్. మనీషా రెడ్డి హాయ్.
డ్రీమర్ అల్లూరే డ్రీమర్ హాయ్. ఇన్నోసెంట్ గర్ల్ థ్యాంక్ యూ. సాయి లక్ష్మి నైస్ థ్యాంక్ యూ. ఇన్నోసెంట్ హాయ్. స్మైలీ సాయి హాయ్. శివలి రౌడీ హాయ్. రాజమండ్రి గెస్ట్, నేను గెస్ట్ చేసాను రాజమండ్రియా అని. లేదండి, రాజమండ్రి ఎప్పుడు రాలే. వర్షిణి రెడ్డి అడ్వాన్స్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లక్ష్మి హాయ్. పార్టీ హార్డ్ వర్షిణి. ఎట్లో ఈరోజు సండే కదా, కొంచెం దయ చూపించి ఎక్కడైనా ఏదో బార్కో రెస్టారెంట్కి పిలుచుకోబోతుంది, దయతో తింటాం కొంచెం. ఎందుకు సంబంధం లేదు, ఎందుకు సంబంధం లేదు శృతి, ఎందుకు సంబంధం లేదు. పూజా శ్రీ నవీ ఫ్యాన్. నాకు ఆన్సర్ ఇవ్వు అంటే మీ క్వశ్చన్ నేను చూడలేదు. ఐ మిస్ యువర్ క్వశ్చన్. ఓకే అడగండి, ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు కూడా హాయిలు చెప్పి మీకు బోర్ వస్తుంది. డెస్టినేషన్ మ్యారేజ్ అంటూ ఏం లేదు, అంత పెద్ద ఆలోచన అస్సలు లేవు. చూద్దాం, లైఫ్ ఎలా రాసి పెట్టుంటే అలా. వైఫ్ అంటే ఎవరు మాత్రం ఎలాంటి వైఫ్ బాగా చూసుకోవాలి, సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ బాగా చూసుకోవాలి అంతే. నా ఏజ్ 23 రైట్ నౌ రన్నింగ్. ఇలా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే చెప్తా. నాకు అన్నీ హాయ్లో హలోలోనే వస్తున్నాయి, హాయ్ హలోస్ మాత్రమే వస్తాను, ఏం క్వశ్చన్స్ ఏం రావట్లా. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఆనెస్ట్లీ చెప్తాను, నాకు ఎటువంటి రెజల్యూషన్స్ ఈ ఇయర్ కనే కాదు, నేను ఏ ఇయర్ కానీ ఇట్లాంటి రెజల్యూషన్స్ అంటూ ఏం పెట్టుకోను. You know my college friends are now your friends. Now they are your friends. So nice actually. మూవీలోనా చూద్దాం. ఆఫర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నా కాన్సన్ట్రేషన్ మొత్తం జాబ్ అవి ఇవ్వాను. స్నాప్ యూజ్ చేస్తా. ఏం వర్షం మరి పార్టీ అడుగుతున్నా అని వైఫ్ని ఎలా చూసుకుంటారంటే ఎలా చూసుకుంటా అంటే ఆబ్వియస్లీ బాగానే చూసుకోవాలి కదా, ఎక్కడి నుంచో వస్తారు. లవ్ మీద మీ ఒపీనియన్ తెలీదు. హీరోయినా నాకు యాక్చువల్లీ హీరోస్లో అందరు మూవీస్ నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను, బట్ హీరోయిన్స్లో అంటే నాకు అందరితో కంపేర్ చేస్తే రాశి ఖన్నా అంటే ఇష్టం. రాశి ఖన్నా యూ డోంట్ నో. సలార్ మూవీ నచ్చింది నాకు, ఫ్రెండ్షిప్ గురించి కదా, ఆబ్వియస్లీ నచ్చుతుంది, బాగుంది. యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా. ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ ఆల్ టైమ్. బిర్యానీ అనే కాదు, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, బట్ బిర్యానీ అందులో కంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం. జాబ్ కంటిన్యూ చేసావా, వేరే జాబ్ చూసుకుంటా? ఆబ్వియస్లీ చేంజ్ అవ్వాలి, అందుకే చెప్తున్నా. హైదరాబాద్లో నాకు రిలేటెడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే రెఫర్ చేస్తే వచ్చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ హాయిలు హలోలు కాకుండా ఏమైనా? నవీ యూఆర్ నాట్ కీపింగ్ స్నాప్ ఎవ్రీడే. స్నాప్ మీరు యాక్చువల్లీ నాకు స్నాప్ ఉందా అని అడిగారు, ఉందని చెప్పా. మీరు రోజు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటా, పడుకుంటా, తింటా. నా బర్త్డేకి వెళ్దాం బ్రో. సరే వర్షిని. నా రోలా ఆ మూవీలో అన్నంత పెద్ద రోల్ లేదలేవరు, నార్మల్ అంతే. ఫేవరెట్ సాంగ్ ఏం లేదు, ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వింటా నేను. నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. కడప ఓకే, వచ్చినప్పుడు చెప్. హాయ్ ముక్తియార్ బ్రో. ప్రీతి యాదవ్ హాయ్. G17877 హాయ్. గ్లోకి సీక్రెట్ ప్రస్తుతానికి ఫిల్టర్ పెట్టా, అంటే కొంచెం ఈవినింగ్ టైం కదా, లైట్కి సరిగ్గా కనిపించని. వదినని ఎప్పుడు చూపిస్తారు? నా లైఫ్లో వచ్చాక చూపిస్తానండి డెఫినెట్గా, ఇంకా టైం ఉంది కదా.
విజయవాడ లేదు, ఆన్ ద వే టు విజయవాడ వెళ్ళాను కానీ విజయవాడలో ఎప్పుడు దిగలేదు. యువర్ రీల్స్ ఆర్ ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్కి వచ్చినప్పుడు చూద్దాం, చెప్తాను. హ్యాకింగ్ క్వీన్ హాయ్ బ్రో. కాదు సిస్, ఏ రోలో చెప్పండి. హాయ్, మీ డైటా నేను చేసేది నైట్, ఇంకా దాంతో డైటింగ్లు చేశాను అనుకో త్వరగా చచ్చిపోతా. డాడ్స్ డాటర్ హాయ్. నవీన్ నవి ఐబాను హాయ్. వినయ్ శ్రీ హాయ్. ఓ క్రేజీ గర్ల్ హాయ్. నిక్ నేమ్ నవి. పూజిత షార్ట్ ఫిలిమ్స్ చూద్దాం. నేను ఎవరి దగ్గర ఎక్స్ప్రెషన్స్ అంటూ నేర్చుకోలేదు, ఏమో అలా వచ్చేసాయండి. ఎక్కడ నేర్చుకునేది అయితే లేదు. అంటే స్టార్టింగ్లో నాకు కూడా పెద్దగా రాలా, నార్మల్గా చేసేవాడిని. సో అలా 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 చేసే కొద్దీ కంటిన్యూగా రీల్స్ అవి ఇవి చేసే కొద్దీ. మనీషా, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు మనీషా రైట్ నౌ. ప్రభాస్ గారు అంటే ఇష్టం. తన్వి హాయ్. ట్వైలైట్ హాయ్. నరీబ్రో హాయ్. ఫేవరెట్ చాక్లెటా? నాకు యాక్చువల్లీ టెంప్టేషన్స్ అంటే ఇష్టం, తర్వాత ఓరియో ఇష్టం, తర్వాత క్యారమిల్ ఇప్పుడు వస్తుందో రావట్లేదో నేను ఎక్కువ చూడట్లేదు. సిల్క్లో డైరీ మిల్క్ క్యారమిల్ వస్తుండింది అప్పుడు ముందు, ఇప్పుడు అది అంతగా రావట్లేదు. బట్ ఓరియో ఎక్కువ ఇష్టం, ఇంకా టెంప్టేషన్స్ ఎక్కువ తింటా. శివదుర్గా సరే బ్రో, షూర్ ఒంగోలు వస్తే చెప్తాను. మీ గోల్ డెఫినెట్గా నేను ఏం అనుకోనండి, ఎందుకంటే నేను అనుకున్నవి ఏవి జరగవు. సో అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను. మురళి హాయ్. ఫేవరెట్ మూవీ వచ్చేసి నాకు పౌర్ణమి మూవీ అంటే కొంచెం ఇష్టం. అది కాకుండా ఇంగ్లీష్లో అయితే నేను ఎక్కువ హ్యారీ పాటర్ సిరీస్ చూస్తూ ఉంటాను. చాలాసార్లు 100 సార్లు చూసుంటా హ్యారీ పాటర్ సిరీస్, తర్వాత క్రోనికల్స్ ఆఫ్ నార్నియా. అది రెండు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. ఫేవరెట్ మూవీ అదే ఇప్పుడే చెప్పా కదా. రవి సర్లీ నేను యాక్చువల్లీ చూడలేదు. మీరు అడిగిన క్వశ్చన్ మిస్ అయి ఉంటుంది డెఫినెట్లీ. నాకు ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్కి అయితే చెప్తున్నాను. సోలో కవిత హాయ్. మీ రీల్స్ ఒక లెవెల్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు టైం దొరకట్లేదు ఎక్కువ రీల్స్ చేయడానికి. నేను ఈవినింగ్ టైంలో రెడీ అవుతాను కదా ఆఫీస్కి, అప్పుడు రెడీ అయిన వెంటనే కొన్ని రీల్స్ చేసి పెట్టుకుంటాను. నేను యాక్చువల్లీ ఇలా వీకెండ్స్లో చేద్దాం అనుకుంటాను, బట్ నాకు ఇంకా నైట్ షిఫ్ట్ కాబట్టి నైట్ అంతా మేల్కోవడం, డే టైంలో పడుకోవడమే సరిపోతుంది. అందుకే నాకు ఎక్కువ టైం కుదరట్లేదు. బట్ చూద్దాం. నా క్యామ్ వేరే కొద్దిగా ఇష్యూస్ ఉంది, అది కానీ సార్ట్ అవుట్ చేసుకుంటే డెఫినెట్గా ముందు చేసినట్టు మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. చాలామంది నేను 2 రోజులు పోస్ట్ చేయకపోయినా కానీ అందరూ అడుగుతారు అన్నమాట, చాలామంది ఏమైంది ఎందుకు పోస్ట్ చేయట్లేదని. సో అందుకనేసి అప్పటికప్పుడు తీయడం, పోస్ట్ చేయడం ఇలా చేస్తున్నా. ఎవరిని లైక్ అంటే చేయాలి కదా ఇంకా రీల్స్ అన్నాక. సో అందుకనేసి కంటిన్యూగా ఏదో ఒకటి చిన్న చిన్నవి టైం దొరికినప్పుడు, మళ్ళీ ఇంకో ఆఫీస్లో టైం దొరికినప్పుడు డ్యాన్స్ వీడియోస్ అని అలా. బట్ డెఫినెట్గా ఐ డూ డెఫినెట్లీ ఇంకా మంచి మంచి రీల్స్. ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు, అందరు హీరోస్ మూవీస్ చూస్తా, చాలా ఇష్టపడతా. BYJSR143 హాయ్. సుమలత హాయ్. పవి రాథోడ్ హాయ్. కృష్ణవేణి హాయ్. రేణు హాయ్. జాను నైస్. దేవి హాయ్. మౌని చిన్ను హాయ్. చైతన్య హాయ్. శరణ్ హాయ్. రాహుల్ హాయ్. There is a story
7 రాజులు, ఆ రాజుల్లో నువ్వే రాజు. బా జలాల్, 7 జలాలు. అమృత హాయ్. మిస్ ఇంట్రోవర్ట్ హాయ్. క్వాలిటీస్ చూడు, వైఫ్కి క్వాలిటీస్ అంటూ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మన దగ్గర క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా ఏం క్వాలిటీస్ ఏం లేవు. రెస్పెక్ట్ ఇవ్వాలంతే, ఇంకేముంటుంది. పెద్ద పెద్ద క్వాలిటీస్ అంటూ ఏముండవు. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మనల్ని బాగా చూసుకుంటే దానికంటే పెద్ద క్వాలిటీస్ ఇంకేముంటాయి చెప్పండి. జిమ్ పై మీ ఒపీనియన్. చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు బ్రో. జిమ్ పైన మీ ఒపీనియన్ సుదేష్ బ్రో. చాలా చాలా మంత్స్ నుంచి అనుకుంటా ఉన్నాం. మా రూమ్లో ఒకడు ఉంటాడన్నమాట, సిద్ధు రాయన్వార్ అని. వాడు రెజల్యూషనే తీసుకున్నాడు, ఈ ఇయర్ అయినా వెళ్దాం జిమ్కి అని. వాడితో పాటు మేము కూడా వెళ్దాం. వెళ్ళిందో లేదు, జిమ్ని వీడియోల్లో చూసేదే తప్ప డైరెక్ట్గా ఒక్కసారి కూడా జిమ్కి వెళ్ళింది లేదు. చూద్దాం. కూజశ్రీ నవీ ఫ్యాన్ హాయ్. రిషి హాయ్. సాయిలక్ష్మి. అలా నేను ఎప్పుడు డిఫరెన్షియేట్ కానీ లేకపోతే ఆ క్వశ్చన్కి ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. ఇద్దరు ఈక్వలే. ఇట్స్ మీ చిన్ని హాయ్. నాగేంద్ర హాయ్. సిరి హాయ్. మమత ఫ్యాన్ ఆఫ్ నవీ స్మైల్ హాయ్. రమ్య నేను బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? సుప్రియ హాయ్. అనంతపూర్ ఎప్పుడు వస్తారు? తెలియదండి. జలాల్ పానీపూరి ఇష్టం, మసాలా పూరి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మసాలా పూరి, తర్వాతే పానీపూరి. కుకింగా మేమే చేసుకుంటాం కుకింగ్. అంటే అందరు కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట కుకింగ్లో. ఒకరు వెజిటేబుల్స్ కట్ చేయడం చాలా, బట్ మ్యాక్సిమం మనమే అన్నమాట. గొడవలు పడుతుంటాం, బట్ కాంప్రమైజ్ అయిపోయాయి ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చిన తర్వాత. డిగ్రీ ఎప్పుడు కాలేజ్ అయింది? నేను 2021 పాస్ అవుట్. సన్నీ విజయ్ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ನಿಮ್ಮ ಪ್ಲೇಸ್ ಯಾವುದು ಹೇಳಿ ನವಿ ಅವರೇ? ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ವಿ ಡಿಡ್ ನಾಟ್ ಗೋ. ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಏನು ಡೈಲಿ ಐ ವಿಲ್ ಗೋ ಟು ಆಫೀಸೇ కదా. ಸೊ ವಾಟ್ ಶುಡ್ ಐ ಸೇ? ಆಫೀಸ್ ನಮ್ಮ ಫೇವ್ರೆಟ್ ಪ್ಲೇಸ್ ಇವತ್ತು. ಎವ್ರಿಡೇ ಯಾವಾಗಲೂ? ಪ್ರತಿದಿನ. ಯಾವಾಗಲೂ ಮೀನ್ಸ್ ವೆನ್ ಎವರ್ ದ್ಯಾಟ್ ಓನ್ಲಿ. ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರಲ್ಲ ನನಗೆ ಕನ್ನಡ, ಬಟ್ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ತಂದೂರಿ ಇಷ್ಟವಾ ಕಬಾಬ್ ಇಷ್ಟಮಾ? ಜಲಾನನ್ನ కబాబ్. ఫస్ట్ కబాబ్, తర్వాత తందూరి. ఇంకా కన్నడ నేర్చుకోలేదు. వచ్చు బ్రో, చైతు బ్రో, కొద్దిగా వచ్చు. బగ్గు హాయ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ నవీ లక్ష్మి. థ్యాంక్ యూ. షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు కదా, చూద్దాం. ఐ విల్ ట్రై. ఫేజ్ యువర్ ఇంటర్వ్యూ. అంటే అప్పుడు కాలేజ్లో ఉండేటప్పుడు మరి అంత అన్ని క్వశ్చన్స్ అలా ఏం, అంటే అప్పుడు మేము ఫ్రెషర్స్ కదా, అంతగా అడగరు అన్నమాట. ಸೊ ಅన్ని ಕ್ವಶನ್ಸ್ ಏನು. ಸೊ ಪರವಾಗಿಲ್ಲ, ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಿದ್ದೀರಾ. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಕೀರ್ತು ಅವರೇ. జలాల్ మరిగేస్తా. ఫేవరెట్ వెబ్ సిరీసా? గుర్తులేదు. నేను వెబ్ సిరీస్ చాలా బ్యాక్ ఎప్పుడో చూసా. రాజశ్రీ. వర్ష హాయ్. వాట్స్ యువర్ హాబీస్ రైట్ నౌ? హాబీసా? నాకు మ్యూజిక్ ఇష్టం, సాంగ్స్ వింటుంటా.
వినయ్ హాయ్, మిస్టర్ నాని హాయ్. నేనైతే ఎవరు ప్రపోజ్ చేయలేదు. సిద్ధు బ్రో హెల్ప్ మీ ఫ్రమ్ నవీన్ బ్రో. బా సిద్ధు బ్రో హెల్ప్ మీ ఫ్రమ్ నవీన్ బ్రో. జలాల్ నువ్వు చాలా రెస్పెక్ట్ ఇస్తావు జలాల్ ఇక్కడ. ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ బ్రో. రావ్డీ గర్ల్ పద్దు హాయ్. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అలా ఎవ్వరు లేదు అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ రాజేష్ బ్రో, సహస్రాక్క, మహేష్, ఇలా చాలా మంది తెలుసు. ఫేవరెట్ అలా పర్టికులర్గా ఎవరు లేరు, బట్ అందరితోనూ చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు. సో స్పెసిఫిక్గా ఎవరు లేరు అలా ఏం లేదు. అరుణ్ హాయ్, భారతి హాయ్, క్వీన్ టు మై కింగ్ హాయ్, హారిక, సారా హారిక ఐ మిస్ యువర్ క్వశ్చన్ హారిక. డాన్స్ బాగా వేశారు, థ్యాంక్ యూ సో మచ్. వా జలాల్, ఓకే జలాల్ నైస్, హ్యాట్స్ ఆఫ్ జలాల్, హ్యాట్స్ ఆఫ్. एक बार हिंदी में बात करना चाहिए ना भाई. कैसे हो कैसे हो आप? మీరు కుకింగ్ చేస్తూ మెసేజ్ చేస్తున్నారా? రిషి థ్యాంక్ యూ రిషి. యాక్చువల్లీ నాకు హిందీ ఎలా వచ్చు కొంచెం అంటే అప్పుడు 6th వరకు 7th వరకు, నాకు 6th వరకే అనుకుంటా, 6th or 7th వరకు నాకు హిందీ సబ్జెక్ట్ ఉండేది. హిందీలో మెసేజ్ పెడితే ఐ విల్ రిప్లై. ఐ కెన్ రీడ్ అండ్ ఐ కెన్ రిప్లై ఇన్ ఇంగ్లీష్, అంతేగాని హిందీలో రాదు. రత్న రాంపల్లి హాయ్, ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సౌమ్య ఐఎమ్ గుడ్ సౌమ్య, హౌ ఆర్ యూ? అమీర్ హాయ్, రీల్స్లో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ క్రేజీ గర్ల్. నీరజ హాయ్, జాబ్ బాగుంది, ఇట్స్ గుడ్, అంటే మంచి ప్రాజెక్ట్, ఒక షిఫ్ట్ తప్ప అన్నీ బాగున్నాయి. తెలుగు బ్యాడ్ వర్డ్స్ నో జలాల్, నో నో. వేద గారు మీకు ఫ్రెండా? వేద పొన్నమ్మా ఫ్రెండ్ అంటే సోషల్ మీడియా. మహేష్ ఎవరిగిన్ వాళ్ళకి తెలుసు, అలా ఏం లేదు, మర్చిపోలేదు. ఒకసారి వచ్చినప్పుడు షూటింగ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిశాను కదా. డీనో కన్నడ ಆ ಎಕ್ಸ್ಟೆಂಟ್ಗೆ ಟು ದ್ಯಾಟ್ ಎಕ್ಸ್ಟೆಂಟ್ ನನಗೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕನ್ನಡ ಬರಲ್ಲ, ಬಟ್ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ. ವಂಶಿ ಥ್ಯಾಂಕ್ యూ. శృతి మనకు వచ్చినా కానీ మనకు వచ్చు అని చెప్పుకోరు శృతి. లద్ది వెల్కమ్ టు మై లైవ్ లద్ది, రేణుక లద్ది. అనికేత్ యా ష్యూర్ యూ కెన్ ఆస్క్. స్మాల్ కిట్నే కాబట్టి స్మాల్ కిట్లా మాట్లాడతా ఆబ్వియస్లీ. నాకు ఇలానే ఇష్టం, మరీ సీరియస్గా ప్రతిదీ ఓ పెద్ద అలా నాకు నచ్చదు, నార్మల్గా ఉంటుంది. అలానే నేను నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు నాతో అలానే ఉంటారు. మల్లీశ్వరి హాయ్, షణ్ముఖ జ్యోతి హాయ్, లక్ష్మణ్ హాయ్, సీతా మహా థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ హ్యాకర్ హాయ్, దేవిశ్రీ ఐమ్ వెరీ గుడ్, హౌ ఆర్ యూ? మంజుల హాయ్. మాకు చీకటి అయింది నవీన్ గారు, మీకు చీకటి అయిందా? అయిందండి, అందుకే లైట్ వేసుకొని మరీ ఫిల్టర్ పెట్టుకోరు నన్ను కనిపినేమో అని. రోహిత్ రెడ్డి హాయ్, డాడ్స్ లిటిల్ హాయ్, డాడీ ప్రిన్సెస్ హాయ్. అమ్మో అందరూ డాడ్స్ లిటిల్ డాడీ ప్రిన్సెస్లే ఉన్నారు ఎక్కువ. ప్రమీలో అఫీషియల్ హాయ్, కిల్లర్ జగ్గు హాయ్, క్యాండీ గర్ల్ ఐఎమ్ వెరీ గుడ్, హౌ యూ? సమ్మక్క హాయ్, బొమ్మాలి హాయ్.
శ్రీరమ్య హాయ్. సారీ రమ్య 35. శ్రీరమ్య హాయ్, శ్రీరమ్య హాయ్, శ్రీరమ్య హాయ్, శ్రీరమ్య హాయ్, శ్రీరమ్య హాయ్, హాయ్ 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 హాయ్. శ్రీరమ్య శ్రీరమ్య హాయ్ హాయ్ హాయ్. నేను కూడా 35 టైమ్స్ చెప్తా. మిల్కీ హాయ్, లక్కీ నజీర్ హాయ్, నాగరాణి యాదవ్ హాయ్, ఐఎమ్ జోయా హాయ్, సీతా మహాలక్ష్మి హాయ్, అపర్ణ హాయ్, మౌని హాయ్. వర్షిని థ్యాంక్ యూ సో మచ్. వర్షిని ఫ్యాన్స్ వద్దులే, బట్ మీ ఫ్రెండ్స్ అందరికి నేను హాయ్ చెప్పాను. మార్వెల్ చూస్తానండి అలా ఏందో. చరణ్ హాయ్, దాట్స్ క్వీన్ హాయ్, ప్రణతి హాయ్, సుధాకర్ హాయ్. యాక్చువల్లీ ఈరోజు చాలాసేపు లైవ్ చేశాను అనుకుంటా కదా, తెలియలేదన్నమాట నాకు కూడా. మీతో ఇంటరాక్ట్ అయితే నాకు తెలియదు అనమాట. ఇలా ఏదైనా అడిగితే క్వశ్చన్లు అడుగుతుంటే నేను రిప్లైస్ ఇస్తుంటా, బట్ అన్ని హాయ్లు హలోలు హాయ్ 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 చెప్పి 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 కొంచెం నాకు గొంతు ఎండిపోతుంది. శ్రీను హాయ్ బ్రో, ఎస్ఎండి షరీఫ్ హాయ్, ప్రిన్సెస్ హాయ్, నందు లక్ష్మి హాయ్, మచ్చాను వెరీ గుడ్, హౌ ఆర్ యూ? నాకేమర్థం. ఫ్రెండ్స్ మీట్ అవుదాం వర్షిని. క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్ శ్రవంతి, నేను మీ క్వశ్చన్ కూడా మిస్ అయ్యా, అందుకే నేను ఆన్సర్ ఇవ్వలేదు. తిరుపతి వస్తారు? తిరుపతి తెలీదు, వచ్చినప్పుడు చెప్తా. ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ నేను రానండి, నేను ఎన్పీ జోన్కే వస్తాను, సలార్పురియా క్యాంపస్కి. భవానీ హాయ్, రేష్మా హాయ్. ఇప్పుడు కాదు, ఇప్పుడు నొప్పి ఎట్లా అంటే నార్మల్గా ఎక్కువ హాయ్ హలోలు చెప్తుంటా కదా. బేబీ షామిలి, మీ మెసేజ్ కూడా నేను చూడలేదు. వైజాగ్ వస్తా శ్రవంతి గారు, వచ్చినప్పుడు చెప్తాను. స్టీవ్ నాగేంద్ర హాయ్, పేరెంట్స్ చాలా బాగున్నారు, థ్యాంక్ యూ సో మచ్. హర్షిత హాయ్, నాగేంద్ర నందు థ్యాంక్ యూ సో మచ్. నిషా హాయ్. మా బుడ్డోడు ఎవడు గుండునా? గుండు బాగున్నాడు, వాని తమ్ముడు చిన్న గుండు కూడా బాగున్నాడు, ఇద్దరు బాగున్నారు. మీ వాళ్ళకి మీరు అమ్మాయిలు మీరు ఇష్టపడుతున్నారు. సార్ నేనేం రిప్లై ఇవ్వలేను. గుండు ఇస్ మై సిస్టర్ సన్. పెద్దోడు ఈస్ యంగర్ వన్. చిన్న గుండు ఈస్ హిస్ బ్రదర్. ఎల్డర్ వన్ వచ్చేసి పెద్ద గుండు, యంగర్ వన్ వచ్చేసి చిన్న గుండు. జాబ్ పర్లేదు. శ్రీనివాస్ హాయ్. జలాల్ వద్దు జలాల్, ఏమన్నా జరిగే దాని గురించి మాట్లాడదు, జరగని వాటి గురించి మనం మాట్లాడదు. వరుణ్ అఫీషియల్ హాయ్. ఏం కర్రీ? యాక్చువల్లీ ఇంకా ఏం కర్రీ చేస్తున్నారు తెలియదు, ఇంకా స్మెల్ కూడా రావట్లా. అల్లుడు, నా అల్లుడు గుండు. అల్లుడు ఈస్ లైక్ నీస్, నెఫ్యూ ఏంటోలే ఇంగ్లీష్లో అంత పెద్ద పెద్ద రిలేషన్స్ తెలియదు. లవ్లీ ఏంజల్ హాయ్. అల్లుడు ఏమంటారు అబ్బా? అల్లుడు కాదు, అల్లుడే. సురేఖ హాయ్. అమ్ములు ఏంజల్ హాయ్. తిన్నారా? ఇంకా లేదు. నేనా? బ్లూంబర్గ్ కార్పొరేట్ యాక్షన్. అమ్మ నాన్న బాగున్నారు, థ్యాంక్ యూ. విట్టు హాయ్. శివకోటి ప్రవళిక హాయ్. కాల్ మీ కుషు హాయ్. మక్కం హాయ్. అననీ కుమార్ హాయ్. మూవీస్లోనా? చూద్దామండి. మా డిగ్రీ, నా తమ్ముడు డిగ్రీ 3rd ఇయర్ ఫైనల్. అంటే వాళ్ళకి ఇప్పుడు 4 years చేశారు కదా, 4th yearలో వచ్చేసి నార్మల్ ఏదో ఉంటుందంట. నా బ్రదర్ కూడా బాగున్నాడండి. జలాల్, మనమే చేద్దాం జలాల్ ఒక మూవీ, ఎందుకు సరిపోతుంది. ఓకే చలో, ఐఎమ్ గోనా ఎండ్ లైవ్ నౌ.
అండ్ లైవ్ ఎండ్ చేసే ముందు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, అందరూ నోట్ చేసుకోండి ప్లీజ్. ಸಿದ್ದು ಅವ್ರಿಗೆ ಹಾಯ್ ಹೇಳಿ ನನ್ನ ಕಡೆಯಿಂದ ಅನಿತಾ ಎಸೆನ್ಸ್. ಅನಿತಾ ಸಿದ್ದು ಅವ್ರ ಕಡೆಯಿಂದ ನಿಮಗೂ ಹಾಯ್ ಹೇಳಿದರು. MBA నేను MBA డిస్టెన్స్లోనే చేశాను, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ పైన. ఇంటి ఫుడ్ మిస్ అవుతారా? లేదు, యాక్చువల్లీ మేము కూడా రూమ్లోనే చేసుకుంటాం కదా, బట్ అమ్మ ఫుడ్ మిస్ అవుతాం. మా అమ్మ చేసే పప్పు సాంబార్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పప్పు చికెన్ సాంబార్ బాగా చేస్తాం. సో ఓకే, చలో లెట్స్ ఐఎమ్ గోనా ఎండ్ మై లైఫ్. సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఫేక్ అకౌంట్స్తో. నాకు ఒక్క అకౌంటే ఉంది, అది ఇది ఒక్కటి ఉంది నాకు, వేరే ఏ అకౌంట్స్ లేవు. అండ్ నిన్న కూడా నేను పెట్టా కదా, సో వేరే ఎవరో ప్రమోషన్లు చేసుకొని, అంటే వాళ్ళు ఎర్న్ చేసుకోవడం అనేది తప్పలేదు, బట్ నా పేరు చెప్పి ఎర్న్ చేసుకోవడం అది నేను డెఫినెట్గా సపోర్ట్ అయితే చెయ్యను. సో అది హేమ అని పిలుచు, హేమ హాయ్. సో అది సో అలాంటివి ఏదైనా ఉంటే మీరు రిపోర్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఏదైనా నెగిటివిటీ కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వచ్చి నేను నవీన్ అని వేరే ఏదైనా ఇన్ కేస్ బ్యాడ్గా మెసేజెస్ చేసినా, లేకపోతే ఏదైనా అలా చేసినప్పుడు వాళ్ళని బ్లాక్ చేయండి అంతే. ఎందుకంటే మీరు ప్రతిసారి ఏదో ఒకటి ఇన్సిడెంట్ అయిపోయాకొచ్చే నాకు చెప్తున్నారు. సో దానికి నేను డెఫినెట్గా నేనైతే రెస్పాన్సిబుల్ కాదు. దానికి సొల్యూషన్ అయితే నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇన్ కేస్ ఏదైనా మీకు మెసేజెస్ వచ్చిన అన్నోన్ పీపుల్తో నేనే నవీన్ అని, ఎందుకంటే ఈ నవీన్ నేను ఎవరికైతే నా ఓన్గా మెసేజెస్ చేయడం కానీ, మనీ కావాలని కానీ, లేకపోతే వేరే ఏదైనా వల్గర్ మెసేజెస్ పెట్టడం అలా అయితే డెఫినెట్గా నా సైడ్ నుంచి 1000% ఏమాత్రం అయితే నా దగ్గర నుంచి రావు. ఓకే, సో ఇన్ కేస్ ఎవరైనా కానీ మీరు మెసేజెస్ చేసినా, అండ్ అన్నోన్ నంబర్స్ నుంచి నాకు వాట్సాప్లో మెసేజెస్ వస్తేనే నేను ముఖాలు భాగం రెస్పాండ్ అవ్వను. ఎందుకంటే ఒక్కసారి నేనంటూ కన్ఫర్మ్ అయిపోయాక నా నంబర్ అలా చిటికల్లో పాస్ అయిపోతుంది అన్నమాట. సో మీకు అది తెలియదు, ఎందుకంటే నా నంబర్ అనేది చాలా పర్సనల్గా చూసుకుంటా. అండ్ ఆఫీస్తో నా నంబర్ అయితే ఆఫీస్లో అక్కడ కూడా నా నంబరే ఇచ్చానన్నమాట. నాకు 10-20 నంబర్లు అయితే లేదు. సో నా నంబర్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉంటుంది. నాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి, లైక్ వేరే కంపెనీస్ నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. నేను అవి లిఫ్ట్ చేసేదా, మీ కాల్స్ లిఫ్ట్ చేసేదా, అండ్ మీతో కాల్ చేసినప్పుడు ఏంటది ఏదైనా సంథింగ్ సరే ఓకే అన్నట్టుగా మాట్లాడరు. అన్నెసెసరీ మెసేజెస్, అన్నెసెసరీ కాల్స్, ఇవన్నీ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా. అంతొక్కటే, కానీ మీరు మెసేజెస్ చేయకూడదు, మీరు కాల్స్ చేయకూడదు నేను ఎప్పుడు చెప్పను. సో అది మీరు కొంచెం అర్థం చేసుకుంటే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను హోల్ నైట్ మొత్తం వర్క్ చేసి ఇక్కడ డే టైంలో వచ్చి పడుకొని ఉన్నప్పుడు కాల్స్ చేయడం, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తే నేను లిఫ్ట్ చేయాలి. బట్ అలా కాకుండా మీరు చిన్న దానికి ఏదో మీరు నవీనేనా ఒక హాయ్ చెప్తారా, లేకపోతే ఒక విష్ చేస్తారా, ఇలాంటివి కాల్స్లో అవసరం లేదు చాలా వరకు, నాకు తెలిసినంత వరకు. మీకు అలానూ కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, పలానోళ్ళకి మెసేజ్ చేయాలి, లేకపోతే వాళ్ళ అకౌంట్ పెట్టి ఒక విష్ చేస్తారంటే డెఫినెట్గా చేస్తా. మరి అంత బిజీ అయితే నేను లేను. బట్ పడుకొని ఉండేటప్పుడు మీరు కాల్ చేసి పదే కాల్ చేసి ఇట్లా చెప్తారా, విష్ చేస్తారా, అవన్నీ బాగో. ఎందుకంటే నాకు ముందే నాకు అసలు నిద్రపోతే నిద్ర రావడానికి నాకు ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. ఇవి ఆలోచించి మైండ్లో 100 రన్ అవుతూ ఉంటాయి. సో అది, అండ్ మీరు ఇలా మీరు చేస్తూ ఉంటే లైక్ నాకు ఎలా అవుతుంది తెలుసా, మా ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ కూడా నేను లిఫ్ట్ చేయట్లేదు. అంటే నేను సైలెంట్లో పెట్టేస్తున్నా, అసలు వైబ్రేషన్లో కూడా పెట్టుకుని. ముందైతే వైబ్రేషన్ మోడ్లో పెట్టుకునేవాడిని ఫోన్, ఇప్పుడు వైబ్రేషన్ మోడ్లో కూడా ఫోన్ ఉండదు, సైలెంట్లో పెట్టి పడుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చినా కానీ నేను రెస్పాండ్ అవ్వట్లేదు తెలుసా. డైలీ ఒక 2 కాల్ 3 కాల్ అయితే పర్లేదు, నాకు ఏదో ఒక 50-100 కాల్స్ వస్తాయి అన్నోన్ నంబర్స్ నుంచి. సో చాలా డిస్టర్బ్గా ఉంటుంది. అది మీరు ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడు మీరేదో అనుకోవచ్చు, ఏదో పెద్ద ఇలా అనుకుంటున్నాడు అలా అనుకుంటున్నాడని, బట్ అది డెఫినెట్లీ మీరు ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఎప్పుడు నేనైతే నా గురించి గొప్పగా నా గురించి ఎప్పుడు నేను చెప్పుకోను కూడా. నేను అందరిలో ఒకళ్ళలాగే ఉంటా. సో అది మీరు అర్థం చేసుకుంటే ఐల్ బీ వెరీ హ్యాపీ సీరియస్లీ. సో
కొంచెం కొంచెం అర్థం చేసుకోండి అంతే. నేను మరీ అంత అర్థం చేసుకోండి అని కూడా చెప్పను. వీకెండ్స్లో ఇంకా మీరు మెసేజ్లు పెట్టండి, నాకేం బాధ ఉండదు. వీక్ డేస్లో కూడా మెసేజ్లు పెట్టండి, నేను వద్దను. బట్ పదే పదే మెసేజ్లు పెట్టడం, పదే పదే కాల్ చేయడం నాకు ఇంకా చాలా కోపం వస్తుంది. బట్ నేను ఏం అనలేను కూడా డెఫినెట్లీ. బట్ నాకు అలా అనిపిస్తే మాత్రం బ్లాక్లో వేయడం తప్ప మళ్ళీ నాకు వేరే ఆప్షన్ ఉండదు. కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్. అండ్ ఐ హోప్ మీకు అందరికీ లైక్ తెలిసే ఉంటుంది లైక్ కోవిడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందని. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి అండ్ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇలానే ఇంకో మంచి లైఫ్తో ఇట్లాంటి కాన్వర్సేషన్ కాకుండా ఇంకా చిల్ అయ్యేలాగా మాట్లాడదాం. సో ఇలాంటివి మాట్లాడకూడదు అంటే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అంతే. ఓకే, చలో గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.